మనతో పాటు వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ పిఠాపురం నుంచి పోటీ చేసిన వంగ గీత గారు మనతో పాటు ఉన్నారు. గీత గారు నమస్కారం అండి. గీత గారు, అంటే డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ గారికి ఉన్న ఇబ్బంది ఏంటి? అసలు తిరుమల పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారు, ఎందుకు రద్దు అయింది? ఇది మీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ, ఏం చెప్తారు? అంటే అది చెప్పే ముందు ప్యానెల్లో ఉన్న వారు అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా మా సోదరుడు మా కొలీగ్ తులసిరెడ్డి గారికి నమస్కారాలండి. తులసిరెడ్డి గారు చాలా సంవత్సరాలు తర్వాత అండి ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్, ఎందుకు పోస్ట్ పోన్ చేశారు ఏంటి అనే విషయాలన్నీ నిన్న ప్రెస్ మీట్ లో జగన్ గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసే ఉన్నారు. ఇప్పుడు అసలు ఒక విషయం మేము చెప్పాలనుకుంటున్నాం. ఫస్ట్ నంబర్ 1 టూకీగా పాయింట్ టు పాయింట్ చెప్పాలంటే అసలు ఈ నెయ్యిలో జరిగిన నెయ్యి కల్తీ నుంచి ఒక నెయ్యి జరిగింది చెప్పారు. ఆ రిపోర్ట్లు, ఈఓ గారు స్టేట్మెంట్లు, ఈఓ గారు అఫీషియల్ లెటరు, ఇవన్నీ పక్కన పెట్టి ఇంకా దాన్ని పొడిగించి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం అనేది చాలా పొరపాటు. ఇది మన రాజకీయ సంబంధమైనది కాదు. ఏ పోలవరమో, ఏ రోడ్లో, ఏ బ్రిడ్జ్ లో, లేకపోతే ఏ ఫైనాన్స్ ఇష్యూస్ ఏదైనా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. కానీ కోట్లాది మంది భక్తుల మనోభావాలకి, వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ఇండియాకు మొత్తానికి కూడా అందరిలో మంచి గౌరవభావం ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఈ విధంగా చేయటం అనేది చాలా చాలా అన్యాయం. ఇది ఒకటి. జగన్ గారు ఎందుకు పోస్ట్ పోన్ చేసుకున్నారు అనే విషయానికి ఆయన చెప్పారు. అయినప్పటికీ కూడా మీరు అడిగారు కాబట్టి మేము చెప్తున్నాం. జగన్ గారు ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎటు చెప్పారు? నెయ్యిని తీసుకొచ్చి లడ్డూ కలిపారు. లడ్డూని తీసుకొచ్చి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అది తీసుకొచ్చి మళ్ళీ జగన్ గారి డిక్లరేషన్ అంటున్నారు. జగన్ గారు మొట్టమొదటిసారి వెళ్తున్నారా? మొట్టమొదటిసారి ఆయన వెళ్ళారా? కేవలం ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రిగానే వెళ్ళారా? అంతకు ముందు వెళ్ళారు, అంతకు ముందు వచ్చారు. ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంతో కష్టంతో కూడుకుని చేసిన పాదయాత్రకు ముందు చివర కూడా స్వామి దర్శనం చేసుకుని స్వామి ఆశీస్సులే పొందడం జరిగింది. దీన్ని కేవలం రాజకీయానికి డిక్లరేషన్ చేస్తున్నారు. రాజకీయాన్ని మలుపు తిప్పడానికో లేదా అక్కడికి వస్తే ఇప్పుడు నిజంగా జగన్ గారు వెళ్తే వెళ్ళని, డిక్లరేషన్ ఇవ్వకపోతే పోనీ మీ ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలంటే అక్కడ ఇవ్వకపోతే మీరు ఇష్యూ చేసిన టీటీడీ అధికారులు అడ్డుకున్న అర్థం ఉంది. కానీ ఆయన వెళ్లకుండానే క్యాడర్ అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయటం, నోటీసులు ఇవ్వటం, సెక్షన్ 30 పెట్టడం, అందరినీ కూడా ఎవరిని రాకుండా ఏర్పాట్లు చేయటం అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే మళ్ళీ జగన్ గారు వచ్చి తిరుమల తిరుపతిలో మీరెవరినో అక్కడ జనం అయ్యి గొడవ అయితే జగన్ గారి మీద ఆ గొడవ కూడా జగన్ గారి మీద తోసేయడానికే మీరు చూసే పరిస్థితి తప్ప, జగన్ గారి మీద కోపం ఉంటే, జగన్ సార్ మీద ఇబ్బంది ఉంటే, జగన్ గారి మీద ఏదైనా మీకు కక్ష ఉంటే తీర్చుకోండి. దాన్ని ప్రసాదాలకి, తిరుపతి దేవస్థానాలకి, లేకపోతే ఈ మత సాంప్రదాయాలకి సంబంధించిన అంశాలకి మాత్రం అంటగట్టొద్దని మా అందరి విజ్ఞప్తి. అంటే దీనికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి అంటే మీరు తగ్గట్లేదు, కంపల్సరీగా. ఎందుకు అంటే నేను ఒక్క విషయం చెప్తున్నానండి, నాకు నేమ్స్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఇదేంటి అసలు ఇప్పుడు నిజంగా ఒకవేళ ఎక్కడైనా జరిగి ఉంటే దాని మీద తప్పనిసరిగా సంబంధిత చర్యలు తీసుకోవడం, సంబంధిత వ్యక్తుల్ని మీద చర్యలు తీసుకోవడంలో ఎవరో కూడా ఏ ప్రజలు ఒప్పుకోరు, భక్తులు ఒప్పుకోరు. మీరు చేయండి అది. కానీ ప్రభుత్వం ఎవరైతే చర్యలు తీసుకోవాలో వాళ్ళే మరి రెచ్చగొట్టే విధంగా ఇది సమస్యని ఎవరైనా బయట సమాజంలో వస్తే ఎవరు చేయాలి? ప్రభుత్వం చర్యలు తీసుకుని కట్టుదిట్టమైన నివేదికలు తెప్పించుకుని దాని మీద సంబంధించి చేయాలి. కానీ కాంట్రవర్షియల్ గా చేయటం, గవర్నమెంట్ నుంచే కాంట్రవర్షియల్ గా రావటం అనేది లేదా దురదృష్టకరం. ఇది ఇంత ఎక్కడెక్కడి నుంచో ఇబ్బందులు పడే పరిస్థితులు ఇవాళ మీ అందరికీ తెలుసు, అక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ తెలుసు. స్వామి దర్శనం కన్నా ప్రసాదం మీదే భక్తులకి ఎక్కువ మక్కువ. సాంప్రదాయం కూడా తిరుపతి వెళ్ళొచ్చినోడు మళ్ళీ తిరుపతి శనివారం రోజు స్వామివారి దీపారాధన చేసి ప్రసాదానికి పూజలు చేసి ప్రసాదం అందరికీ పంచుకుంటారు. అంత ప్రాణంగా చూసుకునే ప్రసాదాన్ని కాంట్రవర్సీలో ఎంత టైమా, ఇన్ని రోజుల దీన్ని కాంట్రవర్సీ పెట్టడం, ఇది జగన్ గారి మీద కోపంతో వాళ్ళకి విషయం అర్థమవుతుందో లేదో, అంత తెలివైన వారు, అంత ప్రభుత్వాలు నడిపించగలిగిన వాళ్ళు కూడా ఈ ఇష్యూని వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకొని దీన్ని స్టాప్ చేయకపోతే ఎట్లా? ఇది ఎవరినన్నా అడగండి మీరు.
ఎవరినన్నా అడగండి. మేమేం కాదు, నేను పార్టీ తరఫునే మాట్లాడలేదు, ఒక భక్తురాలుగా మాట్లాడుతున్నాను, ఒక హిందువుగా నేను మాట్లాడుతున్నాను. ఎంత మానసికమైన శోభ వస్తుంది. పోనీ ప్రసాదాలకు మీరు పెట్టేశారంటే భక్తులు ఏమన్నా, భక్తులు వెళ్ళేవాళ్ళు లక్షలాది మంది, వేలాది మంది వెళ్తూనే ఉన్నారు, వేలాది లడ్డూలు కొంటూనే ఉన్నారు, లక్షలాది లడ్డూలు కొంటూనే ఉన్నారు. ఎలా ఇది? దీన్ని ఎందుకు, తిరుపతిని ఎందుకు కాంట్రవర్సీలో తీసుకొచ్చు? ఈ కాంట్రవర్సీలో ఆపవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది, కూటమి ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా కలగజేసుకుని దీన్ని ఒక పక్కకు పెట్టి ఒక నిష్పాక్షపాతమైన ఒక ఎంక్వైరీలో సుప్రీంకోర్టు జడ్జి చేస్తారా, ఎవరేస్తారో వేసుకుని సంబంధిత వ్యక్తుల మీద తప్పనిసరిగా చర్యలు తీసుకునే విధంగా చేయాలనేది నా విజ్ఞప్తి.